కమ్మవారి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్క కమ్మ సామాజిక మేధావులు పెద్దలు ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఫన్ టైమ్స్ రీక్రియేషన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సభ్యులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని మండవ రమ సంధానకర్తగా వ్యవహరించగా కార్యక్రమాన్ని కమ్మవారి సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షులు డాక్టర్ గన్ని భాస్కర్ రావు సభ అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మండవి మురళీకృష్ణ మాట్లాడుతూ చాలా వరకు ఐక్యత లేకపోవటం వల్ల అనేక కార్యక్రమాలు చేయటానికి సాధ్యపడటం లేదని, పెద్దలు సభ్యులు సహకారంతో ఆర్థికంగా నిధులు సేకరణ చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమాలు జరిపేటప్పుడు అనేక సమస్యలు సవాళ్లు ఎదురైనప్పటికీ కమ్మవారి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తమయ్యేందుకు ఈ సమావేశం దోహదపడుతుందంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేవలం కమ్మ కులానికే కాకుండా ఇతర వర్గాల్లోని పేదలను గుర్తించి వారికి విద్య ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామంటూ తెలిపారు. రానున్న రోజుల్లో అమరావతిలో రాష్ట్ర స్థాయి కమ్మభవన కార్యాలయాల నిర్మాణానికి డిజిటల్ మరియు భౌతిక గ్రంథాలయాల ఏర్పాటు కోసం సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అన్నారు. దీనితో పాటు ఉద్యోగ సలహాలు, హాస్టల్ వసతులు కల్పించే సేవా బృందంతో పాటు వైద్య ఆర్థిక సహాయం అవసరమైన వారికి వేగవంతంగా అందించడం ముఖ్య ఉద్దేశంగా ఉండాలంటూ పేర్కొన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు మున్ముందు కమ్మవారి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సభ్యుల సహకారం ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు. గూడూరు సత్యనారాయణ, సూరపనేని స్వరూపారాణి, మందలపు జగదీష్, గుమ్మడి రామకృష్ణ, కనకమెడల శ్రీనివాస్ చక్రవర్తి, బొర్రా గాంధీ, జీవి రాయుడు, సామినేని కోటేశ్వరరావు, నల్లూరు చలపతిరావు, కృష్ణప్రసాద్ తదితరులు ఈ కమ్మ సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు.